హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:30 అయితే అవుతుంది. మేము అంకోలా బీచ్లో ఉన్నాము. అయితే మేము గోవా నుంచి అంకోలాకి బస్సు ఎక్కేసి వచ్చినాము. ఆడికెళ్ళి అయితే 5 కిలోమీటర్స్ నడిచినాము. చాలా లేనుగుండే మాకు కాళ్ళు బాగా వస్తున్నాయి. ఇప్పుడే వండుకొని లేచినాం. మేము నైట్ 10 గంటలకు ఇక్కడికైతే చేరుకున్నాం. 10-11 అయ్యింది. మీకు లొకేషన్ చూపిస్తాను. జబర్దస్త్ లొకేషన్ ఉంది. నా లైఫ్లో నేను అట్లా టెంట్ బీచ్ పక్క పొంట వేసుకొని వండుకుందాం అనుకున్నా. చాలా మంచిగా అనిపించింది. టెంట్ మేము బీచ్లో అయితే 10-11 గంటలకు వేసినాము. మీకు ఆ లొకేషన్ ఫస్ట్ అయితే మన టెంట్ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడే లేచినాం కదా, టెంట్కి ఇట్లా వేసింది ఎట్లా చూపిస్తాను మీకు. టెంట్లో పట్ట మేమిద్దరం, నేనైతే ఇక్కడ వండుకున్నా, అన్న ఇక్కడ వండుకున్నాడు, పవర్ బ్యాంక్ తీసుకెళ్తున్నాడు. ఇక్కడ మాకు ఎప్పుడు పెట్టుకున్నాం. మాకైతే జాగా మాత్రం మంచిగా సరిపోయింది. టెంట్ వేయడానికి ఈ రూట్ అంకోలా బీచ్, ఈ రూటు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే మధ్యలో ఇక్కడ నుంచి మొత్తం ఫిషెస్ అవన్నీ బయటకు తీయడం అయితే జరుగుతుంది. ఈ రూట్లో ఫిషెస్ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే అవుతాయి. ఇక్కడ చాలామంది ఇప్పుడు పల్లెలకు అయితే వెళ్తున్నారు. మీరు చూస్తున్నారు కదా ఈ బోట్లో. బోట్లు చూస్తున్నారు కదా, ఈ బోట్లలోనే చాలామంది ఫిషింగ్ అయితే చేస్తారు మత్స్యకారులు. మీకు ఈ బోట్లు నేను చూపిస్తున్నా. సుమారు అయితే 100 పైగా ఉంటాయి. అన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వర్క్ చేసుకున్నారు. అంకోలా బీచ్లో కరెక్ట్గా నైట్ స్టే చేసేటప్పుడు మేము చూడలేదు. ఇప్పుడు పొద్దున కాబట్టి మాకు కావాలండి. చాలా బాగుంది. అలా అప్పుడు మీకు వినబడుతుందో లేదో, పచ్చని పొలాల మధ్యలో అక్కడ మన టెంట్ ఉంది. మొత్తం కొండలు అక్కడ నుంచి ఇక్కడ వరకు మౌంటైన్స్ చుట్టుపక్కల మంచి వెదర్ మధ్యలో అయితే వండుకున్నాము. అన్న వాళ్ళు పని చేస్తున్నారు. అంకోలా బీచ్ రూట్ చూపిస్తున్నా మీకు. అంటే సముద్రం మధ్యలో సేతు అయితే నిర్మించారు. మీకు ఆ సేతువుని చూపిస్తా. సేతు ఎలా ఉందో చాలా మంచిగా అయితే కట్టిర్రు. అది ఎలా కట్టిరో కూడా తెలియదు, స్ట్రాంగ్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే సేతువు. ఇది నుంచి ఆడదాకా కట్టిర్రు. మన టెంట్ అక్కడ ఉంది. సాయాన్ని ఆడ కూర్చున్నాడు. ఇక్కడ నుంచి మొత్తం బీచ్, అంకోలా బీచ్లో లోపల షిప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం మత్స్యకారులు చేపలు పట్టి ఇక్కడ నుంచి మీదకైతే పంపిస్తారు. అక్కడ అన్నగిన లాగ్స్ ఇస్తున్నాడు. చాలా బాగుంది మా ఎక్స్పీరియన్స్ అయితే. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇట్లా మత్స్యకారులు జాలితో చేపలు పట్టడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫిషెస్ ఇంకా జలచరాలు ఏమేమి ఉన్నాయో అవి. ఒకవేళ వీలుంటే మాకు బోట్లో వెళ్ళి మీకు చూపిస్తా. ఇట్లా ఏ విధంగా ఫిషెస్ బయట తీస్తారు, ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అది మీకు చూపిస్తా. ఇవైతే మొత్తం బస్సు, దీంట్లోనే ఫిషెస్ ఇంకా ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ బయట. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ